ఇది మాటల సందర్భం కాదు, పాటల సందర్భం. అనేక మంది పెద్దలు, కవులు, కళాకారులు ఇక్కడ కూర్చున్నటువంటి నా తోటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కళను తిలకించడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఈనాడు వామపక్ష పార్టీలు, ప్రజానాట్య మండలి కళాకారులు, ప్రజా కళాకారులు, మేధావులంతా ఒకటే కోరుకుంటున్నారు. ఆకలి లేని, రోగం లేని, కష్టాలు కన్నీరు లేని రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. అటువంటి రాజ్యం రావాలంటే కష్టజీవుల పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలని ఒక్కటి ఏకదాటిని నడవాలని, ఒకే మాట ఒకే బాట ఉండాలని కోరుకుంటున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాడు మన రాష్ట్రంలోని తెలంగాణ గడ్డ మీద ఉన్న కవులు, కళాకారులు ఏకమై ఈనాడు శౌర్య యాత్ర పేరుతోటి ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాసిన అమరవీరులందరినీ స్మరించుకుంటూ ఆ స్తూపాల దగ్గర మేము ప్రతిజ్ఞ తీస్తూ, ఈ వామపక్ష పార్టీలారా, నాయకులారా, మీరంతా ఏకంగండని వారిని కోరుకుంటూ మేము కార్యక్రమాన్ని చేపట్టాము. అదే సందర్భంలో ఇప్పుడు వామపక్ష పార్టీల సిపిఎం పార్టీల మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఒక ఐక్యతకు సూచనగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రఖ్యాత మన తెలుగు గడ్డకు, తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణకు గర్వకారణమైనటువంటి గద్దరన్న రావడం మా అందరికి ఎంతో ధైర్యాన్ని, శౌర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ ధైర్యంతో మీరు ముందు మాకు నడవాలని, మీ వెనకాల మేమంతా కవులు, కళాకారులు నూతన యుగం కోసం, నూతన పాలన కోసం మేము ప్రయత్నం చేస్తామని వారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. విప్లవ